హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా మన అమ్మమ్మ కాలంలో గోంగూర పచ్చడి ఎలా చేస్తారో సేమ్ అదే ప్రాసెస్లో అయితే చేసి చూసానండి. అంటే పల్లెటూరు స్టైల్ అంటారు కదండి. సో ఆ స్టైల్లో అయితే గోంగూర పచ్చడి చేశాను. అసలు రుచి ఎంత అద్భుతంగా ఉందో తెలుసా అండి. ఈ రుచి తెలియక మనమైతే రకరకాల దినుసులు వేసి పౌడర్లు వేసి అయితే చేస్తాం కదా. బట్ నేను ఏం వేయకుండా సింపుల్గా అయితే రోట్లో నూరుకుంటే ఎంత టేస్టీగా వస్తుందో సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగైతే చేశానండి. ఈ ప్రాసెస్ ఎలా చేయాలైతే చూసేద్దామా. ఫస్ట్ అయితే 2 కట్టలు గోంగూర అయితే ఆకుల వరకు తుంచేసేసుకొని 2-3 సార్లు అయితే వాష్ చేసుకున్నానండి. అలా వాష్ చేసుకోవడం వల్ల గోంగూరలో ఉండే ఇసుక అంతా మంచిగా పోతుంది. వాష్ చేసేసుకొని అలాంటి డ్రైనర్ దాంట్లో ఏమైనా పెట్టుకోండి, జల్లెడి గిన్నెలో. అప్పుడు మనకి వాటర్ ఏం లేకుండా జస్ట్ ఆకు వరకే ఉంటుంది. ఎందుకంటే మనం ఉడికించుకోవాలి కదండి, మళ్ళీ వాటర్ ఉంటే ఉడకడానికి టైం పడుతుంది. సో మీరు దేంట్లో అయితే గోంగూర చేయాలనుకుంటున్నారో ఆ బాండీలో అయితే గోంగూర వేసేసుకోండి. నాకు కరెక్ట్గా వీడియోలో చూపిస్తున్నట్టు గుప్పెడైతే గోంగూర అయిందండి. ఆ గుప్పెడికైతే మెజర్మెంట్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి వేసుకోవాలండి. మనం దీంట్లో ఎక్కడ కారం యూజ్ చేయము, సో అందుకే మీ ఘాటుకు తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 10 పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. పచ్చిమిర్చి డైరెక్ట్గా అలానే వేసుకోవచ్చు, లేకపోతే కట్ చేసుకున్నా వేసుకోవచ్చు. నేనైతే అంతే డైరెక్ట్గా వేసేసుకున్నాను. సో 2 కట్టలకి ఒక టమాటా అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ టమాటా వేసినా కూడా గోంగూర పచ్చడి రుచి మారిపోతుంది. సో అలా అయితే ఒక టమాటా కట్ చేసేసుకొని వేసుకున్నాను. బాగా పండిన టమాటా వేసుకోండి పచ్చడి కాబట్టి. దాంట్లోనే ఒక 1 స్పూన్ ఏమో అక్కడ ఆయిల్ వేసుకోండి. అలా ఆయిల్ వేసుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది గోంగూర పచ్చడి అనేది. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా వేసాం కదండి అన్ని పదార్థాలు, ఆ పదార్థాలన్నీ ఒకసారి అయితే అలా తిప్పేసుకున్నట్టు అలా ఎగరేసేసుకొని వీడియోలో చూపించినట్టు. కావాలనుకుంటే గంటితో కూడా తిప్పేసుకోవచ్చు. అలా ఎగరేసుకోవడం వల్ల మనం వేసిన పదార్థాలన్నీ లోపలికి వెళ్ళి ఆకు అనేది వరకు పైకి వస్తుందండి. సో ఇప్పుడైతే జస్ట్ గోలీ సైజ్ అంత చింతపండే వేస్తున్నానండి, నిమ్మకాయ సైజు కాదు, జస్ట్ గోలీ సైజ్ అంత. అంటే వేయినట్టు వేయాలి చింతపండు అనేది, ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని మంచిగా అయితే మగ్గించుకోవాలండి. చూసారా అంటే జస్ట్ ఒక 5 మినిట్స్కి మనకి గోంగూర అనేది మగ్గిపోయింది. మనకి పచ్చిమిర్చి కూడా ఉడకాలి కదండి, సో అందుకోసం కొంచెం టైం పడుతుంది. సో సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా అయితే కుక్ చేసుకోవాలి. మనం ఎక్కడ వాటర్ పోయకూడదండి, మనకి గోంగూరలో నుంచి వచ్చే నీరే సరిపోతుంది పచ్చిమిర్చి కూడా ఉడకడానికి. సో అలా అయితే 5 మినిట్స్కి అయితే అలా నీళ్ళు ఊరిపోయినాయండి. సో నీళ్ళు ఊరిపోయిన తర్వాత ఒకసారి అయితే అలా కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే పచ్చిమిర్చి కూడా మగ్గే వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇలా గోంగూరలో పచ్చిమిర్చి ఉడకడం వల్ల ఫ్లేవర్ అయితే భలే వస్తుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. కరెక్ట్గా ఒక 5 మినిట్స్కి మళ్ళీ తీసి చూస్తే మొత్తం చూసారా అండి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి జస్ట్ లైట్గా కొంచెం చెమ్మ వచ్చింది, ఆయిల్ చెమ్మ. సో మనకి చూసారా పచ్చిమిర్చి కూడా ఉడికిపోయింది అండి, గోంగూర కూడా ముడుచుకుపోయింది అండి, టమాటా కూడా ఉడికిపోయిందండి. సో చూసారా ఇలా అయితే మంచిగా ఉడికిపోవాలి. పచ్చిమిర్చి కట్ చేస్తే బ్రేక్ అవ్వాలండి, అలా అయితే ఉడకబెట్టుకోవాలి. సో ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా దగ్గరకు తీసుకుంటున్నాను చూడండి, ఎందుకంటే కొంచెం అతుక్కుంటుంది కదా గోంగూర అనేది. సో అలా లాగైతే దగ్గర తీసేసాను. సో మనకు కరెక్ట్గా ఇలా అయితే అయిందండి. సో ఇప్పుడైతే ప్రతి ఇంట్లో పప్పు గుత్తు ఉంటుంది కదండి, పప్పు గుత్తు అన్నా లేకపోతే ఏమైనా స్మాషర్ అన్నా తీసేసుకొని ఇప్పుడు ఈ గోంగూర టమాటా ముక్కలైన పచ్చిమిర్చి ముక్కలు అనేది మనం రోట్లో నూరుకుంటే ఎంత మెత్తగా కచ్చా పచ్చగా నూరుకుంటామో అలా నూరుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు. అలా పప్పు గుత్తు అయితే ఇలా ప్రెస్ చేస్తూ నూరుకోండి, ఇలా అయితే ఈజీగా ఉంటుంది. స్మాషర్ ఉన్నా పర్లేదండి. అలా అయితే మంచిగా అయితే ఇలా కచ్చా పచ్చగా అయితే నూరుకున్నాను. చూసారు కదా, ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. మీకు కావాలనుకుంటే మెత్తగా కూడా నూరుకోవచ్చు. మీకు కనుక అలా నూరుతున్నప్పుడు పచ్చిమిర్చి పైన తోలు మందంగా ఉంటే ఏమైనా తోలు అలా పైకి వస్తే మాత్రం తోలు తీసేయండి, పర్లేదు. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని తాలింపు పెట్టేసుకుందామండి. ఈ తాలింపే మంచి టేస్ట్ వస్తుందండి, ఖచ్చితంగా నేను చెప్పినట్టయితే తాలింపు పెట్టుకోండి. సో ప్యాన్ అయితే హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో లైట్గా ఒక 4-5 మెంతులు వేసుకోండి, ఒక 2 కట్టలకి అయితే. చూసారు కదా, మెంతులు క్వాంటిటీ అనేది మీరు ఇంక్రీజ్ చేసే ఆకును బట్టి ఉంటుందండి. సో 4-5 మెంతులు వేసిన తర్వాత అవి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత దాంట్లో 1 స్పూన్ అయితే పచ్చెనపప్పు, 1 స్పూన్ మినపప్పు, అక్కడ లైట్గా కొంచెం ఆవాలు, 1 స్పూన్ అయితే జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర అయితే చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి గోంగూర పచ్చడికి, ఎక్కువ వేసుకోండి జీలకర్ర అనేది. ఇప్పుడు తాలింపు వేగిపోయింది కదండి, నేను 2 కట్టల గోంగూరకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అయితే పర్ఫెక్ట్గా తీసుకున్నానండి. 10 వెల్లుల్లి రెబ్బలు అయితే ఫ్లేవర్ చాలా చాలా బాగా వస్తుంది గోంగూరకి. వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసేసి క్రష్ చేసుకొని వేసుకున్నానండి. నార్మల్గా మిక్సీ వేసుకునే గోంగూర పచ్చడికి ఏమో పొట్టుతో పాటు వేసుకోవాలి, దాన్ని నూరుకుంటాం కదండి రోట్లో, అలాంటి వాటికేమో వెల్లుల్లి అనేది ఇలా పైన పొట్టు తీసేసి వేసుకోవడం వల్ల ఈ వెల్లుల్లి ఇప్పుడు మనకి వేగిన తర్వాత గోంగూర కూడా ఉడకబెడతాం కదండి. సో ఈ వెల్లుల్లికి మంచిగా గోంగూర ఫ్లేవర్ బట్టి ఈ వెల్లుల్లి కూడా పుల్ల పుల్లగా అవుతుంది, తినేటప్పుడు భలే బాగుంటుందండి వెల్లుల్లి కూడా. సో వెల్లుల్లి తింటే మంచిది కాబట్టి ఈ పద్ధతిలో చేసుకోండి, మీ అందరికీ వెల్లుల్లి ఖచ్చితంగా నచ్చుతుంది నంచుకునేటప్పుడు.
సో వెల్లుల్లి కూడా మంచిగా అయితే గోల్డెన్ కలర్ వచ్చేసింది కదండి. ఇప్పుడు 2 కట్టల గోంగూరకి నేనైతే కరెక్ట్గా ఒక 2 పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి, కొంచెం పెద్ద సైజువి. చిన్న సైజు ఉల్లిపాయలు ఉన్నట్టయితే ఒక 3 తీసుకోండి. ఉల్లిపాయలు అయితే అలా మీడియం సైజు ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని ఆ వెల్లుల్లిలో వేసుకున్నానండి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ అనేవి మంచిగా వేగవసరం లేదండి, జస్ట్ ఒక 1 సెకండ్ మగ్గితే సరిపోతుంది. అలా ఉల్లిపాయ వేసిన తర్వాత దాంట్లో కొంచెం ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఆ వెల్లుల్లితో పాటు ఉల్లిపాయ లేని కరివేపాకు కూడా వేగిపోవాలి. చూసారా, మనకి ఉల్లిపాయలు చూసారండి, జస్ట్ ఇలా వేడైతే సరిపోతుంది, ఎక్కువ వేపకండి, మళ్ళీ వేపితే ఫ్లేవర్ మారిపోతుంది. అలా జస్ట్ కొంచెం అలా వేడిపడిన తర్వాత దానిలో ముందుగా స్మాష్ చేసుకున్న గోంగూర, పచ్చిమిర్చి అండ్ టమాటా మిశ్రమం ఉంది కదండి, అది ఉల్లిపాయలో వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ నేను ఎక్కువ వేపలేదు, జస్ట్ వేడిపడి ఇచ్చాను అంతే ఉల్లిపాయ అనేది. ఇప్పుడు మనం ముందుగా నూరుకున్నాం కదండి, ఆ బాండీలో కొంచెం అయితే వాటర్ పోసేసుకొని దాంట్లో కొంచెం పేస్ట్ అయితే అతుక్కుపోయింది కదా, అది కొంచెం వాటర్తో పాటు క్లీన్ చేసేసుకొని గోంగూరలో వేసుకున్నానండి. అక్కడే కొంచెం లైట్గా పసుపు వేసుకున్నానండి, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. నేనైతే 1/2 స్పూన్ కల్లుప్పు వేసుకున్నాను. వేసేసుకొని ఆ పసుపు ఉప్పు మంచిగా అయితే ఆ గోంగూరకి పట్టేలాగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి, అసలు కలర్ అండ్ టెక్స్చరే మారిపోయింది. ఇంకా అసలు ఎంత అద్భుతంగా ఉందో అండి, ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయాల్సింది, అంత టేస్టీగా వచ్చింది. సో మనకైతే పైకి గోంగూర అనేది ఉడికి అలా ఆయిల్ వస్తుంది చూడండి, అలా ఆయిల్ వచ్చే వరకు అయితే ఆ గోంగూరను ఉడకబెట్టుకోవాలండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని. అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత దాంట్లో మీకు నచ్చినట్టు అయితే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసేసుకొని ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి అండ్ ఆమ్లెట్ అన్న లేకపోతే బాయిల్డ్ ఎగ్ అన్న పెట్టుకొని తినండి. రుచి అయితే అస్సలు మర్చిపోలేరండి, అంత టేస్టీగా వచ్చింది, నోటికి అయితే చాలా కమ్మగా ఉంది. ఈ గోంగూర పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నేను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్స్ బాక్స్ ద్వారా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. Bye. See you next video. For more videos, please like, share and subscribe.